12వ ఆవిర్భావ సభకు సిద్ధమవుతోంది జనసేన. ఈ నెల 14న పిఠాపురం మండలం చిత్రాడలో జయకేతనం పేరుతో ఆవిర్భావ సభకు ఘనంగా ఏర్పాట్లు చేశారు జన సైనికులు. మొత్తం 50 ఎకరాల్లో జనసేన సభకు చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇదే టాపిక్ గురించి మరింత విశ్లేషణ కోటేశ్వరరావు గారు అందిస్తారు. కోటేశ్వరరావు గారు, జనసేన ఆవిర్భావ సభకి జరగబోతోంది. ఇప్పుడు గత ఏడాది జరిగిన సభకి ఇప్పటికీ చూస్తే గతంలో ప్రతిపక్షంలో ఉన్న జనసేన ఇప్పుడు అధికార పక్షంలో కీలక భాగస్వామ్యంగా ఉంది. ప్రత్యేకించి జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో జరిగే సభను ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభను పిఠాపురం దగ్గర అంటే రాష్ట్రంలో ఒక మూల పెట్టడం కొంచెం ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. సహజంగా అందరికీ తెలిసిన భౌగోళిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితి గురించి అయితే తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా విజయవాడ, గుంటూరు కేంద్రంగా ఉంటుందనేటువంటిది తెలుసు. ఎందుకంటే అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండేటువంటి సమదూరంలో ఉండేటువంటి ప్రాంతం అది. గతంలో ఇప్పటంలో అంటే మంగళగిరి దగ్గరలో ఉన్నటువంటి ఇప్పటంలో ఆయన ఎన్నికలకు ముందు పెద్ద సభకు కూడా పెట్టినటువంటి మనకు తెలిసిందే. మరి అటువంటి జనసేన పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గ కేంద్రానికి దగ్గరలో ఆ సభలు పెట్టడం ఏమిటనేటువంటిది ఒక ప్రశ్న. ఒకటి, నేను అనుకుంటుంది ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో ఆ కాన్స్టిట్యున్సీలో కావచ్చు లేదా పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు జనసేన కేడరు లేదా జనం అభిమానించేటువంటి జనం పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళందరినీ సమీకరించడం ద్వారా ఆ ప్రాంతంలో అంటే తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీని పటిష్టం చేసుకోవాలనేటువంటి ఎత్తుగడ ఉన్న దీని వెనకాల ఉన్నదా అనేటువంటిది ఒక ప్రశ్న. అదేం తప్పేం కాదు, తప్పని కూడా నేను అనుకోవట్లేదు. ఏ పార్టీ అయినా కానీ అట్లాగే ఉంటుంది. అందువలన అక్కడ దాన్ని ఎంచుకున్నందుకు అదొక కారణంగా కనిపిస్తూ ఉంది. రెండవది, జన సమీకరణకు కూడా అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు అంటే తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు ఉన్నటువంటి బలం కావచ్చు లేదా అభిమానం కావచ్చు, విజయవాడ లేకపోతే గుంటూరు ప్రాంతానికి ఎక్కడి నుంచి రావాలంటే దూరాభారం చాలా ఖర్చులు అవుతాయి కనుక ఒక బల ప్రదర్శన చేయడానికి అదైతే సరైనటువంటి ప్రాంతంగా కూడా దాన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకని ఈ బల ప్రదర్శన అని ఎందుకు అంటున్నానంటే తెలుగుదేశం పార్టీ తోటి జనసేనకు కొన్ని చిక్కులు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, వైసీపీ నాయకులు కావచ్చు లేదా తెలుగుదేశంతో పడనటువంటి నాయకుల్ని జనసేన పార్టీ తనలో ఇముడ్చుకుంటారు. అది స్థానికంగా కొన్ని సమస్యలని తెచ్చిపెడతా ఉంది. అలాంటి తలనొప్పి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉన్నదనేది మనకు తెలిసిందే. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అసంతృప్తి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ గారిని ఏ విధంగా సంతృప్తి పరుస్తారో ఇంతవరకు బీజేపీ కానీ జనసేన కానీ ప్రకటించలేదు. జనసేన నాయకుడు కూడా చెప్పారు, ఆయనకి సముచితమైనటువంటి గౌరవం ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అలాంటిది ఏమి లేదు. మొన్న ఎమ్మెల్సీ పదవి దాదాపు వచ్చిందే అన్నట్టుగా ఆయన ప్రచారం చేసుకున్నారు. అది రాకపోగా గతంలో ఆయన మీద గెలిచినటువంటి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుని ఆయన పార్టీలో చేర్చుకోవడం అనేటువంటిది ఒక పరిణామం. ఇట్లా రకరకాల కారణాలు ఆ ప్రాంతంలో లేదా ఆ నియోజకవర్గంలో తనకు ఎదురులేనటువంటి ఒక బేస్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి తన సత్తా ఏమిటో చూపించడానికి కూడా అదైతే సరైనటువంటి ప్రాంతంగా ఉంటుంది అనేటువంటి భావంతో పిఠాపురాన్ని ఎంచుకున్నారనేది నా అభిప్రాయం. కోటేశ్వర గారు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు దక్కలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒత్తిడి పనిచేసిందంటారా? లేకపోతే అది ఎందుకంటే అది టీడీపీకి సంబంధించిన మ్యాటర్, కానీ అట్ ద సేమ్ టైం మాజీ ఎమ్మెల్యే వర్మ ఏదైతే గతంలో పోటీ చేశారో గెలిచారో అదే సీట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా వర్మ బ్యాక్ రావద్దనే వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణే ఒత్తిడి పెంచుతున్నాడని అనుకోవచ్చు అంటారు. దాని మీద మీరు అడిగిన దాని క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఒత్తిడి తెస్తున్నారా అనే దానికంటే అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సామాజిక తరగతి ఏదైతే ఉన్నదో అది వర్మ గారి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత
వ్యక్తం చేస్తున్నది అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సామాజిక సమీకరణలు భిన్నంగా ఉంటాయి. అక్కడ పిఠాపురంలో కాపు సామాజిక తరగతి అనేటువంటిది అత్యధిక, ఏ పార్టీలో ఉన్నా కానీ కాపు సామాజిక తరగతి అనేటువంటిది అత్యధిక మంది ఓటర్లు. వర్మ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు 2-3 వేల కంటే ఓటర్లు లేరు అక్కడ. 2-3 వేల కంటే. అదే కాపు సామాజిక తరగతి లక్షల్లో ఉన్నారు. అయినప్పటికీ అక్కడ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా గెలవడానికి కారణం ఏమిటనేటువంటిది ఏ పార్టీ అయినా పరిశీలించాలి. ఎందుకు అంటే అక్కడ కాపు సామాజిక తరగతి డామినేషన్ ని వ్యతిరేకించేటువంటి ఇతరులు, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారు, అంటే కాపుయేతర సామాజిక తరగతులన్నీ కూడా వర్మ వెనకాల సమీకృతం కావడం, ఆ ఆయన గెలవడానికి కూడా తోడ్పడింది అనేది గతంలో జరిగినటువంటి పరిణామం. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే బలహీన వర్గాలు, అంటే కాపేతర సామాజిక బలహీన వర్గాలు వర్మ వెనకాల సమీకృతం అవుతున్నాయి. వాళ్ళు అసంతృప్తి చెందుతారేమో అనేటువంటి భయం తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కలుగుతా ఉంది. అందుకనే వర్మని అవుట్ రైట్ గా మీరు బయటికి వెళ్ళిపోయిండని చెప్పలేరు, ఉంచుకొని ఆయనకి తగినటువంటి పదవి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆ పదవి కనుక ఇచ్చేట్లయితే అక్కడ ఒక పవర్ సెంటర్ గా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా, లేకపోతే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఒక పవర్ సెంటర్ గా వర్మ తయారయ్యేటువంటి అవకాశం అక్కడ ఉన్నది కనుక అలాంటి అవకాశాన్ని తన ప్రత్యర్థికి ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు. అందుకనే అక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు అనేది కూడా నా అభిప్రాయం. ఆ కోణంలో కూడా బహుశా పవన్ కళ్యాణ్ తన సభని బల ప్రదర్శనని అక్కడ పెట్టినట్టుగా కనిపిస్తాం.